అందరికీ నమస్కారం అండి. ఈ రోజు వీడియోలో 2024వ సంవత్సరంలో జ్యేష్ఠ మాసంలో జూన్ నెలలో సంకటహార చతుర్థి వ్రతం ఎప్పుడు వచ్చింది, ఏ తేదీన వచ్చింది, చవితి తిథి వివరాలు, ఈ నెల గణపతిని పూజించవలసిన నామం, పీఠం పేర్లు, ఈ రోజున ప్రతి రాష్ట్రాల వారీగా చంద్రోదయ సమయాలు, పూర్తి సమాచారంతో ఈ వీడియోలో అందిస్తున్నానండి. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. మానవుల కష్టాలను నుంచి గట్టెక్కించే వ్రతమే సంకటహార చతుర్థి వ్రతం అండి. ప్రతి నెల కూడా మనకి కృష్ణపక్షంలో వచ్చే చవితి తిథిన మనము సంకటహార చతుర్థి వ్రతాన్ని అయితే ఆచరించాలండి. ఈ వ్రతానికి ముఖ్యంగా మనం పాటించవలసిన నియమాలు: ఉదయం ముడుపు కట్టడము, ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండడము, సాయంత్రం ప్రదోష సమయంలో ముడుపులోని బియ్యాన్ని తీసి నైవేద్యం చేసి గణపతికి షోడశోపచార పూజలు అనేటివి చేసి రాత్రి సమయంలో మనం చంద్రునికి అర్ఘ్యం ఇచ్చి ఉపవాసాన్ని అయితే విరమించాలండి. ఈ ముఖ్య నియమాలను పాటిస్తూ మీరు పూజ కనుక చేస్తే తప్పకుండా శీఘ్రంగా ఫలితం అనేది వస్తుందండి. ఈ సంకటహార చతుర్థి వ్రతం అనేది మనకు మంగళవారం రోజు కనుక వస్తే దానిని అంగారక సంకష్టహార చతుర్థి వ్రతం అనే పేరుతో అలా రావడం చాలా అరుదండి. మనము ఈ అంగారక సంకటహార చతుర్థి వ్రతం రోజున పూజ కనుక చేస్తే సంవత్సరం మొత్తం 12 నెలలు సంకటహార చతుర్థి వ్రతం పూజ చేసినటువంటి ఫలితాన్ని అయితే పొందవచ్చండి. అంతటి విశేషత ఉందండి. ఇంత విశేషమైనటువంటి సంకటహార చతుర్థి వ్రతం 2024వ సంవత్సరంలో జ్యేష్ఠ మాసంలో జూన్ నెలలో ఎప్పుడు వచ్చిందో తెలుసుకుందామండి. దానికన్నా ముందుగా చవితి తిథి వివరాలు చూసుకున్నట్లయితే శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాసం కృష్ణపక్షం చవితి తిథి జూన్ 24వ తేదీ సోమవారం రోజు రాత్రి 2:59 నుంచి జూన్ 25 మంగళవారం రోజున రాత్రి 1:17 వరకు మనకి చవితి తిథి ఉందండి. సాధారణంగా సంకటహార చతుర్థి వ్రతం అంటే సాయంత్రం ప్రదోష సమయంలో చవితి తిథి, అలానే చంద్రోదయ సమయంలో చవితి తిథి ఎప్పుడు ఉంటుందో ఆ రోజున మనం సంకటహార చతుర్థి వ్రతంగా పరిగణిస్తాం. కాబట్టి మంగళవారం రోజున పూర్తిగా మనకి రాత్రి వరకు మనకి సంకటహార చవితి తిథి అయితే ఉందండి. ఈ ప్రకారం 2024వ సంవత్సరంలో జూన్ నెల 25వ తేదీన మంగళవారం రోజు అయితే మనము సంకటహార చతుర్థి వ్రతాన్ని అయితే జరుపుకోవాలండి. మంగళవారం రోజు వచ్చింది కాబట్టి చాలా మరి ఈ రోజు నక్షత్రం వచ్చేసి మనకి శ్రవణ నక్షత్రం మధ్యాహ్నం 2:24 వరకు అయితే ఉంటుందండి. ఈ రోజున గణపతిని ఏ నామంతో పూజించుకోవాల్సి ఉంటుంది అంటే కృష్ణ పింగళ మహాగణపతి అనే నామంతో పూజించుకోవాల్సి ఉంటుందండి. అంటే మీరు పూజ చేసేటప్పుడు పుష్పాలతో కానీ, గరికతో కానీ, అక్షింతలతో కానీ గణపతి దగ్గర 9 సార్లు కానీ, 11 సార్లు కానీ, 51 సార్లు, 108 సార్లు మీరు ఓం కృష్ణ పింగళ మహాగణపతి అయిన మహా అనే ఒక నామాన్ని మీరు పఠిస్తూ పూజలు అనేటివి చేయాలండి. ఈ రోజు పూజించవలసినటువంటి పీఠం పేరు శ్రీశక్తి పీఠం అండి. ఇవండి మనకి చవితి తిథి, నామం, పీఠం పేర్లు. ఇప్పుడు రాష్ట్రాల వారీగా చంద్రోదయ సమయాల గురించి అయితే తెలుసుకుందామండి. ఆంధ్రప్రదేశ్లో అయితే ఈ రోజున చంద్రోదయ సమయం వచ్చేసి రాత్రి 10 గంటలకండి. తర్వాత తెలంగాణలో అయితే రాత్రి 10:05 తమిళనాడు ప్రాంతంలో అయితే 9:51 రాత్రి సమయంలో అండి. కేరళ అంటే తిరువనంతపురం, కొచ్చి, పాలక్కడ్ ఇలాంటి ప్రాంతంలో అయితే రాత్రి 9:59 మనకి ముంబై సైడ్ ప్రాంతాల్లో అయితే రాత్రి 10:25 న్యూఢిల్లీలో అయితే 10:25 కర్ణాటక, బెంగళూరు, మైసూర్ ఇటు సైడ్ ప్రాంతాల్లో అయితే రాత్రి 10:02 మనకి చంద్రోదయ సమయాలు అయితే ఉంటాయండి. ఇంత సమయం వరకు మేము ఉండలేమండి, రాత్రి ఆ టైం వరకు మేము ఉండలేము, మాకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి అనుకున్న వాళ్ళు సాయంత్రం మీరు 6:30 సమయంలో ప్రదోష సమయం పూజ అంతా అయిన తర్వాత మీ దగ్గర చంద్రుని ఫోటో కనుక ఉంటే ఫోటోను చూసేసి మీరు చంద్రునికి అర్ఘ్యం అనేది ఇచ్చేసి తర్వాత మీరు ఉపవాసాన్ని విరమించి పూజను సంపూర్ణం చేసుకోవచ్చండి. లేదు అంటే మీరు నక్షత్ర దర్శనం అంటే ఆకాశంలో నక్షత్రాన్ని చూస్తూ కూడా మీరు నక్షత్ర దర్శనం చేసుకొని మీరు పూజనైతే పూర్తి చేసుకోవచ్చు. చాలా మందికి ఒక సందేహం ఉంటుందండి, ఈ నెల కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు చేసుకోవచ్చా అంటే తప్పకుండా చేసుకోవచ్చండి. ఈ రోజు పూజ అనేది చాలా విశేషమైన పూజ అండి. మనకి అంగారక సంకష్టహార చతుర్థి వ్రతం కాబట్టి ఎవరైనా సరే పూజ చేయలేని వాళ్ళు, ఏదో ఒక రకంగా చాలా మంది ప్రతి నెల కూడా ఇబ్బందులకు గురవుతూ ఉంటారు కదండి. అలా మీకు ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు ఈ ఒక్క నెల కనుక మీరు పూజ చేస్తే సంవత్సరం మొత్తం పూజ చేసినటువంటి ఫలితాన్ని అయితే పొందవచ్చండి. అంతటి విశేషత ఉందండి. ఇదండి ఈ వీడియోలో 2024వ సంవత్సరంలో సంకటహార చతుర్థి వ్రతం ఎప్పుడు వచ్చిందో తెలుసుకున్నాం కదా అండి. మరో వీడియోలో జ్యేష్ఠ మాసంలో సంకష్టహార చతుర్థి వ్రతం పూజ ఎలా చేయాలి, నియమాలు ఏమిటి క్లియర్గా మళ్ళీ వీడియోలో అందిస్తానండి.